నన్నయ్య 11వ శతాబ్దమునకు చెందినటువంటి వారు. ఈయన తణుకులో ఉండేవారు. తర్వాత రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉండేవారు. సంస్కృత భాషలో వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని వ్రాయడం జరిగింది. అదే కావ్యమును తెలుగులోకి మొట్టమొదటగా తర్జుమా చేసి వ్రాసిన వారు నన్నయ్య. అందుచేతనే ఆయనను ఆదికవిగా పిలిచేవారు. అతడు వేదాధ్యయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదాంగ విదుడు, సంహిత వ్యానుడు, నానా పురాణ విజ్ఞాన నిలయుడు, అవిరళ జప హోమ తత్పరుడు, వాగమశాసనుడు, సంస్కృత భాష యందు పాండిత్యము కలవాడు. సంస్కృత మహాభారతాన్ని, దానికి సరిసాటిగా శ్రీ మహాభారతాన్ని తెలుగులోకి మొట్టమొదటిసారిగా అనువదించినటువంటి మొట్టమొదటిగా తెలుగులో వ్రాసినటువంటి కవి నన్నయ్య భట్టారకుడు. ఈయన ఈ రాసేటప్పుడు దీనిని చెంపు కవిత శైలిలో రాయడం జరిగింది. తెలుగు వ్యాకరణ గ్రంథమైనటువంటి ఆంధ్ర శబ్ద చింతామణిని నన్నయ్య గారు రచించారు. ఈయనకు ఆదికవి, శబ్దశాసనుడు, వాగమశాసనుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి. ఈయన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో కవి, పండితుడు. రాజుగారి ప్రోదల్పంతో మహాభారతాన్ని తెలుగులోకి రాయడం జరిగింది. ఆంధ్ర మహాభారతంలో ఆదిపర్వము, సభాపర్వము పూర్తిగా రాశారు. అరణ్య పర్వంలో కొంత భాగాన్ని తెలుగులో వ్రాశారు. ఇవి చెప్పే ముందు మహాభారతం 18 పర్వాలతో కూడినటువంటి మహాగ్రంథం. దానిలో ఆది సభాపర్వాలను అలాగే అరణ్య పర్వంలో కొంత భాగాన్ని నన్నయ్య గారు రాయడం జరిగింది. ఈయన యొక్క శైలి అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం, ప్రసన్న కథా కవితార్థయుక్తి అన్నీ కూడా కనిపిస్తాయి. మిగిలినటువంటి పర్వాలు అంటే ఇక్కడికి 2.5 పర్వాలు ఆయన నన్నయ్య గారు రాశారు. మిగిలినటువంటి వాటిని తిక్కన ఎర్రన వ్రాశారు.